నిరుద్యోగులకు రైల్వే శాఖ భారీ శుభవార్త చెప్పింది. ఇప్పటికే వరుస నోటిఫికేషన్లను విడుదల చేసిన రైల్వే శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 50,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది మొదటి 3 నెలల్లో ఇప్పటికే 9,000కు పైగా నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేసింది. త్వరలోనే మిగతా ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్లు విడుదల చేస్తామని వెల్లడించింది. ఈ ఏడాదికి మొత్తం 55,197 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాదికి అంటే 2026-27 ఆర్థిక సంవత్సరానికి కూడా మరో 50,000 రైల్వే పోస్టులను భర్తీ చేస్తామంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ పోస్టులన్నీ భర్తీ చేస్తామంది. అన్ని నియామక పరీక్షల విధానంలో నిర్వహిస్తామని తెలిపింది. అలాగే టెక్నికల్, నాన్ టెక్నికల్, మినిస్టీరియల్ లెవెల్ 1 ఇతర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. ఇటీవల అభ్యర్థుల గుర్తింపును ప్రామాణీకరించడానికి ఇటీవల కేవైసీ ఆధారిత ఆధార్ ప్రామాణీకరణను తప్పనిసరి చేసింది. ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా మోసాలకు పాల్పడే అవకాశాన్ని తొలగించడానికి ఆర్ఆర్బీ అన్ని పరీక్షా కేంద్రాల్లో ఇప్పుడు జామర్లను 100% మోహరిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. వాస్తవానికి ఆర్ఆర్బీ పరీక్షలకు సీబీటీలు నిర్వహించాలంటే పెద్ద ప్రణాళిక, సమన్వయం కోసం భారీగా కసరత్తు చేయవలసి ఉంటుంది. ఆర్ఆర్బీలు ఇటీవల అభ్యర్థుల నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉండే పరీక్షా కేంద్రాలను కేటాయించడానికి చొరవ తీసుకున్నాయి. ఇందులో మహిళలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇందుకోసం మరిన్ని పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో విడుదల చేయబోయే రైల్వే పోస్టులకు ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్ పాస్ అయిన అభ్యర్థులు అర్హులు. అభ్యర్థులు తమ ప్రాంతంలోని ఖాళీల వివరాలను నోటిఫికేషన్లోని తనిఖీ చేసుకున్న తర్వాతే అధికారిక ఆర్ఆర్బీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగాల వివరాలు, అర్హతలు, వేతనం, వయోపరిమితి వంటి వివరాలను నోటిఫికేషన్లో తెలియజేస్తామని ఆర్ఆర్బీ తెలిపింది.